నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. జిల్లా కేంద్రం ఏలూరు. ప్రతి ప్రాంతంలో పేకాట శిబిరాలు సహజంగా అనేక ప్రాంతాల్లో ముఖ్య పట్టణాల్లో జరుగుతుంటది. మరి ఏలూరులో కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల నుండి ఏలూరులో విచ్చలవిడిగా పేకాట శిబిరాలు వెలిసే అనేది బహిరంగ రహస్యం. ఇప్పటికే ఏలూరులో 8 ప్రాంతాల్లో పేకాట నిర్వాహకులు వారికి కావలసిన సౌకర్యాలతో పేకాటలు విచ్చలవిడిగా ఆడుతున్నప్పటికీ పట్టించుకునేవారు లేరా, పట్టించుకునడానికి అవకాశాలు లేవా అనే ప్రశ్న ఏలూరు ప్రజల్ని వెంటాడుతుంది. నిన్ననే పెద్ద ఎత్తున పేకాట రాయల్ని పోలీసులు పట్టుకున్నారు. ఆ నిర్వాహకుని కూడా పట్టుకున్నారు. కానీ నిర్వాహకులు కొద్ది నెలలుగా విచ్చలవిడిగా ఏలూరులో లక్షలాది రూపాయలు బోర్డుకి, ఒక్కో బోర్డుకి 2 నుండి 5 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ నిర్వాహకుడు ఏలూరులో తనకి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో పేకాట శిబిరాలు నిర్వహిస్తూ విచ్చలవిడిగా పగలు రాత్రి తేడా లేకుండా మరి ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరులో పేకాట విచ్చలవిడిగా జరుగుతుంటే మరి పోలీస్ యంత్రాంగం గత 6 నెలలుగా మౌనంగా ఉన్నారా, లేదంటే ఏలూరులో పేకాట శిబిరాలు సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా విచ్చలవిడిగా పేకాట జరుగుతుందని చెప్పి అపవాది వస్తుందని చెప్పి మరి తూతూ మంత్రంగా అరెస్టులు చూపించి నిర్వాహకులను ఒక్కసారైనా అరెస్ట్ చేయకపోతే పోలీసుకి రిమార్క్ వచ్చే అవకాశం ఉందని ఏమన్నా భావించారా, లేదంటే ఉక్కుపాదం పేకాట నిర్వహించడానికి వీలు లేకుండా ఉక్కుపాదం పోలీసులు మోపారా అనే ప్రశ్న ఏలూరుని ఇప్పుడు వెంటాడుతుంది. మరి ఎవరైతే ఈ పేకాట బుకీస్ కీలకమైన బుక్కి, ఈ బుక్కి ఎవరికి కూడా అంతు చిక్కని ఏలూరులో ఈ పేకాట బుక్కి పెద్ద ఎత్తున లక్షల రూపాయలు సొమ్ము చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రతి బోర్డులో కూడా చాలా కీలకమైన వ్యక్తులు, సాదాసీదా వ్యక్తులు కాదు, ప్రముఖులు కూడా ప్రతి బోర్డులో ఈ పేకాట శిబిరంలో పార్టిసిపేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీస్ అధికారులకి తెలుసా తెలియదా అని అనుకుంటే పొరపాటు అని చెప్పి ఏలూరు ప్రజలు ముక్త కంఠంతో చెప్పుకుంటున్నారు. పోలీసులకు తెలియకుండా జిల్లా కేంద్రమైన ఏలూరులో పేకాట శిబిరాలు ఇంత పెద్ద ఎత్తున విచ్చలవిడిగా పగలో రాత్రి తేడా లేకుండా అనేక ప్రాంతాల్లో, ఏలూరులో ఉన్న అనేక ప్రాంతాల్లో కీలకమైన ప్రాంతాల్లో పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటే పోలీసులకు తెలియదా, తెలియకుండా ఉంటుందా, చూసి చూడనట్టు ఉంటున్నారు అని మాత్రం ఏలూరులో చర్చ జరుగుతుంది. మరి ప్రధానమైన బుక్కి ఈ పేకాట బుక్కి, దీని వెనక ఒక రాకెట్ ఉందని తెలుస్తుంది. ఈ పేకాట శిబిరాలు నిర్వహించే ఈ వెనక ఉన్న రాకెట్లో కీలకమైన నేతలు, కీలకమైన సహకారం, కీలకమైన పెద్దలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి జిల్లా కేంద్రమైన ఏలూరులో ఇష్టం వచ్చినట్టు పేకాట శిబిరాలు పగలో తేడా లేకుండా పేకాట ఆడుతుంటే మరి పోలీసులు 6 నెలల నుండి కన్నెత్తి చూడని పోలీసులు మరి నిన్ననే హడావుడిగా 32 మందిని అరెస్ట్ చేశారు. ప్రధానమైన బుక్కీని అదుపులో తీసుకుని అరెస్ట్ చేశారు. మళ్ళీ యథావిధిగా ఏలూరు నగరంలో పేకాట శిబిరాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. 1-2 సార్లు అరెస్ట్ చేయకపోతే పోలీసులకు వచ్చే రిమార్క్ వల్ల పోలీస్ ఉన్నతాధికారుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన క్రింది స్థాయి పోలీస్ యంత్రాంగం హడావుడిగా దాడులు చేయడం, అరెస్టులు చేయడం ప్రక్రియ ముగించారు. మరి ఇవన్నీ ఉక్కుపాదం మోపడానికి చేస్తున్నారా, లేదంటే పోలీస్ ఉన్నతాధికారుల నుండి అక్షంతలు పడకుండా ఉండేలా ఒక ప్రయత్నం చేశారా? మరి ఈ ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ఏలూరులో పేకాట శిబిరాలు నిర్వహించే తీరుని ఆపడం సాధ్యమేనా? ఆపే పరిస్థితి వస్తే రాకెట్ వెనకున్న పెద్దలు చూస్తూ ఊరుకుంటారా? పేకాట రాయలకే మద్దతు ఇచ్చే అవకాశం లేకపోలేదా? మరి పోలీసులు ఈ యొక్క సవాల్ని ఎదుర్కొనే అవకాశం ఏలూరులో ఉంటుందా? మరి ఏలూరులో మళ్ళీ యథావిధిగా పేకాట శిబిరాలు నిర్వహించడానికి ఎవరైతే బుక్కీస్ ఉన్నారో, ప్రధానమైన బుక్కీ, ఈ బుక్కీ ఎక్కడికక్కడే శిబిరాలు ఏర్పాటు చేయడం, ఎవరికి కావాల్సిన వాళ్ళకి అందజేయడం ఈ ప్రధాన బుక్కీ యొక్క ప్రధాన లక్ష్యం. మరి వచ్చేది పండగల సీజన్ కాబట్టి మరి విచ్చలవిడిగా ఇంకా పేకాట శిబిరాలు పెరిగే అవకాశం ఉన్నాయి, బోర్డులు పెరిగే అవకాశం ఉన్నాయి. మరి జిల్లా కేంద్రం ఏలూరులో మరి పోలీసు ఉన్నతాధికారులు వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ జిల్లా కేంద్రం ఏలూరులో ఉక్కుపాదం మోపితే తప్ప పేకాట శిబిరాలు ఆగే అవకాశం లేదని ఏలూరులో ప్రజలు కోడైకొస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఏలూరులో పేకాట శిబిరాలు ఆగుతాయా
ప్రధాన ప్యాకెట్ బుక్కి ఎవరికి కావాల్సిన వాళ్ళకి అవసరాలు తీరుస్తూ ప్యాకెట్ శిబిరాలు నిర్వహించడానికి తనదైన శైలిలో చకచక ఏర్పాట్లు చేసుకుంటున్నారా? ఆ బుక్కి ఎవరెవరు సహకారం ఉంది, ఏ మేరకు సహకారం అందిస్తున్నారు, ఏ విధంగా ఆ బుక్కీతో చేతులు కలిపారు అని కూడా చర్చ నడుస్తుంది. మరి రానున్న రోజుల్లో జిల్లా కేంద్రం ఏలూరులో పేకాట శిబిరాలు లేకుండా నిరోధించే బాధ్యత ఎవరు తీసుకుంటారో చూద్దాం. మరి థ్యాంక్ యూ. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.